హాయ్ ఎవరివన్. ఈరోజు ఆంధ్ర రాజకీయాల్లో ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి ప్రభావితం చేయాలని కోరుకుంటున్న ఒక కేసు గురించి మనం మాట్లాడుకుందాం. సో ఈ కేసు గురించి నేను ఎలా చూశానంటే, నేను యూట్యూబ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు నర్రెడ్డి సునీతారెడ్డి గారు తను ఇచ్చిన ప్రెస్ మీట్లో ఆవిడ చూపించిన టెక్నాలజికల్ ఎవిడెన్స్ కానివ్వండి, ఆ ఎవిడెన్స్ అన్నీ చూసి ఫ్యాసినేటింగ్గా అనిపించి ఇన్డెప్త్కి వెళ్ళి చూస్తే ఈ కేసు యొక్క స్థాయి ఏంటంటే, ఒక 10th క్లాస్ చిన్న పిల్లగాడికి కూడా ఒక్కసారికి అవుట్లుక్ చూసిన కామన్ సెన్స్తో ఇది ఎవరు చేశారు, ఎందుకు చేశారని అర్థమైపోయే కేసు ఇంత మిస్టీరియస్గా ఎందుకు మారుతుంది, ఇంత మిస్టీరియస్గా మార్చడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు అనేది అయితే నాకు అర్థమవడం జరిగింది. సో ఇప్పుడు మనం మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తే, ఇప్పుడు ఒక మర్డర్ జరిగింది. ఆంధ్ర రాజకీయాల్లో అతి కీలకమైన వ్యక్తి, ఒక పవర్ఫుల్ వ్యక్తి మీద ఒక మర్డర్ జరిగింది. ఆ మర్డర్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు, చేయడం వల్ల వాళ్ళు ఏం పొందారు, ఇవి ఏ సిబిఐ కానివ్వండి ఏ ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు స్టార్టింగ్లో అడిగే ప్రశ్నలు ఇవి. సో ఆ హత్య చేసిన దాంట్లో A5గా అంటే 5 ఉన్నారు. అందులో A1 ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్, దస్తగిరి. ఈ 5గురిని సిబిఐ అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు 5గురు వాన్మూలాలు ఇచ్చారు. ఆ 5గురు వాన్మూలాల్లో దస్తగిరి ఇచ్చిన మొదటి వాన్మూలం చూస్తే, ఆ దస్తగిరి మొదటి వాన్మూలంలో ఈ 5గురి యొక్క మోటివ్ ఆఫ్ మర్డర్ అనేది చెప్పడం జరిగింది. ఆ మోటివ్ ఆఫ్ మర్డర్ స్టేట్మెంట్ ఒకసారికి ఇచ్చిన తర్వాత, ఆయన ముందు ఇచ్చిన స్టేట్మెంట్లో ఆ మోటివ్ ఆఫ్ మర్డర్ని పక్కదారి పట్టించి ఆ మోటివ్ ఆఫ్ మర్డర్ గురించే మాట్లాడకుండా వేరే స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. అంటే మొదటిసారిగా ఇచ్చిన ఒక స్టేట్మెంట్కి కాలం ముందుకు పోతున్న కొద్ది స్టేట్మెంట్లు ఎందుకు మారుతాయి, ఆ స్టేట్మెంట్లని సిబిఐ ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది అనేది కూడా మనం ఆలోచించాం. సో దస్తగిరి ఇచ్చిన మొదటి స్టేట్మెంట్లో మోటివ్ ఆఫ్ మర్డర్ గురించి మాట్లాడుకోబోయే ముందల, ఎప్పుడైనా మర్డర్ జరిగిన కాలం నుంచి మనం ఇన్వెస్టిగేషన్ కానీ చూడటం కానీ ఆ మర్డర్ గురించి వినటం కానీ స్టార్ట్ చేయకూడదు. ఒక వ్యక్తి మర్డర్ చేయడం జరిగింది. ఆ వ్యక్తి యొక్క చనిపోక ముందు తన యొక్క సైకలాజికల్ స్టేటస్ ఏంటి, తను ఏ స్థితిలో ఉన్నాడు, తన యొక్క థాట్ ప్రాసెస్ ఎలా నడుస్తూ ఉంది అనేది మనం అబ్జర్వ్ చేయాలి. సో వివేకానంద రెడ్డి గారు మర్డర్ చేయ ముందల ఆయన మానసిక స్థితి కానీ తన ఫైనాన్షియల్ స్టేటస్ కానీ బాగాలేదు. ఎందుకు బాగాలేదు, అంత పెద్ద రాజకీయ పవర్ ఉన్న ఆయనకి ఫైనాన్షియల్ స్టేటస్, సైకలాజికల్ స్టేటస్ ఇబ్బంది కలిగించేవి ఏమున్నాయి అని చూస్తే, వివేకానంద రెడ్డి గారు 2005లోనే ఒక మైనారిటీ అయిన షేక్ షమీం గారిని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆయన ఎలా పెళ్లి చేసుకున్నారు అవంతా కూడా మీరు షేక్ షమీం గారు సిబిఐకి ఇచ్చిన వాన్మూలంలో ఆయన పెళ్లి స్టోరీ కానీ ఆయన లవ్ స్టోరీ కానీ మీకు ఉంటుంది ఆ వాన్మూలంలో. సో షేక్ షమీం గారిని పెళ్లి చేసుకున్న తర్వాతకి వివేకానంద రెడ్డి గారి వారసుడు, అతనికి వాళ్ళిద్దరికి ఒక కొడుకు పుట్టారు. సో ఈ విషయం, మీ పెళ్లి విషయం, మీ కొడుకు విషయం అనేది ఇంట్లో తెలిసింది. ఇంట్లో తెలిసిన తర్వాతనే చాలా గొడవలు జరిగాయి, ఆ ఇంట్లో అన్సర్టనిటీ ఏర్పడింది అని నేను కాదు, సిబిఐ స్టేట్మెంట్లో వివేకానంద రెడ్డి గారి పిఏలు కానివ్వండి, వాళ్ళ అనుచరులు కానివ్వండి, అంతేకాదు సునీత గారు ఆవిడ చెప్పిన ప్రెస్ మీట్లోనే ఒప్పుకుంది, అన్సర్టనిటీ ఏర్పడింది, ఇంట్లో గొడవలు జరిగినాయి, నేను చాలా సంవత్సరాలు మా నాన్నగారితో నేను మాట్లాడట్లేదు అని సునీత గారే అన్నారు. సో ఇలా తన డబ్బు మొత్తం భార్యకు పెడుతున్నారని, కొడుకు పెడుతున్నారని సునీతారెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి చెక్ పవర్ని క్యాన్సిల్ చేయడం అనేది జరిగింది. ఈ చెక్ పవర్ క్యాన్సిల్ చేయడం తర్వాత వివేకానంద రెడ్డి గారు ఫైనాన్షియల్ స్టేటస్ అనేది పూర్తిగా పడిపోయింది. ఆయన ఇంటికి అప్పులు రావటం, ఆయన నిత్యావసర అవసరాలకు కూడా డబ్బు లేకపోవటం అనేది ఆ పిఏలు కానివ్వండి, వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఇచ్చిన వాన్మూలాలు అందరూ కూడా చెప్పడం జరిగింది. ఈ వాన్మూలం, ఇది వాన్మూలమే కాదు, అక్కడ పులివెందుల్లో ఉన్న ప్రతి వాళ్ళకి తెలుసు ఆయన డబ్బుతో ఇబ్బంది పడుతున్నాడనే విషయం. ఎందుకంటే ఇంట్లో గొడవలు అయితేనే ఆ డబ్బు మొత్తం భార్యకి కొడుకు పెడుతున్నారని చెక్ పవర్ క్యాన్సిల్ చేశారనే విషయం అనేది పబ్లిక్. ఈ డబ్బు అవసరం అనే విషయాన్ని సిబిఐ జప్తు చేసిన వివేకానంద రెడ్డి గారి డైరీలో కూడా ఉంది.
ఆ డబ్బు హైదరాబాదులో తన భార్యకి ఒక ఇల్లు కొనాలని, అబ్బాయిని ఒక మంచి కాన్వెంట్ స్కూల్లో చదివించాలి కాదు సీటు కోసం అని, ఇలా ఈ షేక్ షమీం గారు ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా మాకు కొద్ది రోజుల్లో డబ్బు ఇస్తామని, ఇల్లు కొంటానని, ఆల్రెడీ ఒక సెటిల్మెంట్ ట్రై చేశాను డబ్బు కోసం 8 కోట్లు, కానీ అది మెటీరియలైజ్ కాలేదని షేక్ షమీం గారికి ఆ విషయం తెలుసు. ఎందుకు పిన్ టు పిన్ ఆయన జీవితంలో ఏది జరిగినా కానీ షేక్ షమీం గారికి చెప్పడం, వివేకానంద గారు చెప్పడం జరుగుతుంది. సో ఇలా ఆ షేక్ షమీం గారికి డబ్బు ఇస్తాను, కొద్ది రోజుల్లోనే బాబుని కానీ ఒక ఇల్లు కొని బాబుని ఒక మంచి స్కూల్లో జాయిన్ చేపిస్తానని చెప్పడం షేక్ షమీం గారు సిబిఐ స్టేట్మెంట్లో ఇవ్వడం జరిగింది. సో ఈ డబ్బు కోసం వివేకానంద రెడ్డి గారు ఎలాగో చెక్ పవర్ క్యాన్సిల్ అయింది కాబట్టి తన ఆస్తిని తన డబ్బుని తను కూడా వాడుకోవడం కుదరదు కాబట్టి ఆయన డీలింగ్స్లో ల్యాండ్ సెటిల్మెంట్లో కూడా దిగటం జరిగింది. సో ఈ ల్యాండ్ సెటిల్మెంట్లో భాగమే ఈ యొక్క బెంగళూరు ల్యాండ్ సెటిల్మెంట్. ఈ బెంగళూరు ల్యాండ్ సెటిల్మెంట్ గురించి కూడా మీరు పబ్లిక్ అదంతా పబ్లిక్లోనే ఉంది. బెంగళూరు ల్యాండ్ సెటిల్మెంట్లో అది మెటీరియలైజ్ కాలే డబ్బు. వివేకానంద రెడ్డి గారు బెంగళూరు పోయి చాలామంది మంత్రులతో, కర్ణాటక మంత్రులతో అందరితో మాట్లాడినా ఆయన దగ్గరకు వచ్చిన ల్యాండ్ పంచాయతీ వచ్చినోడు ఫేక్ అని తెలిసింది. ఆ ల్యాండ్ పంచాయతీ డబ్బు ఇంకా రాదు, ఆ 8 కోట్లు రావు అని వివేకానంద రెడ్డి గారు క్లారిఫై అయిపోయి ఆ పంచాయతీ అక్కడితో ఆగిపోయింది. ఈ బెంగళూరు సెటిల్మెంట్ని అతి క్లోజ్గా అబ్జర్వ్ చేసిన బయట వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే వివేకానంద రెడ్డి గారు కాకుండా ఎర్రగంగిరెడ్డి అంటే మర్డర్ చేసిన దాంట్లో A1. ఆ ఎర్రగంగిరెడ్డికి కొన్నిసార్లు ఈ సెటిల్మెంట్లో షూరిటీ సంతకాలు కూడా పెట్టడం జరిగింది. ఎర్రగంగిరెడ్డికి మొత్తం తెలుసు ఈ సెటిల్మెంట్ కొలిక్కి రాలేదు, ఏ డబ్బు పోయింది లేదు, వచ్చింది లేదు, ఏ డబ్బు మెటీరియలైజ్ కాలేదు, ఆ 8 కోట్లు వివేకానంద రెడ్డి గారికి రాలేదు అని ఎర్రగంగిరెడ్డికి పంచాయతీ గురించి మొత్తం తెలుసు. సో ఇది జరిగిన విషయం, పంచాయతీ విషయం. వివేకానంద రెడ్డి గారి డబ్బు అతి అవసరం ఉండి చాలా బాగా ట్రై చేశారు ఆ సెటిల్మెంట్లో, కానీ ఆ డబ్బు రాలేదు. సో ఈ విషయాన్ని పక్కన పెడితే సునీతారెడ్డి గారు, ఈ సునీతారెడ్డి గారి గురించి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే, మీకు ఆ రెండో పెళ్లి గురించి తెలుసా, షేక్ షమీం గారి గురించి తెలుసా, ఆ చెక్ పవర్ ఎందుకు రద్దు చేశారు అని అడిగితే తనిచ్చే సమాధానం ఏంటంటే, డబ్బు ఎక్కువగా ఖర్చు పెడుతున్నాడు, క్రెడిట్ స్కోర్ తగ్గుద్ది కాబట్టి మేము చెక్ పవర్ రద్దు చేయడం జరిగింది అని అంటున్నారు. సో ఇది ఎంత సిల్లీగా ఉందంటే, ఈ కేసులో ముందు డైవర్ట్ చేయడానికి ఒక అతి చిన్న పిల్లాడు కూడా అయితే ఇది చాలా సిల్లీ రీజన్స్ అని ముందు అర్థమవుతాయి మనకి క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే. సో ఫస్ట్ సిల్లీ విషయం ఏంటంటే క్రెడిట్ స్కోర్ తగ్గుద్దని చెక్ పవర్ రద్దు చేశారు అని చెప్పటం. ఇంకోటి ఏంటంటే, ఈ రెండో పెళ్లి గారి గురించి కానివ్వండి, వివేకానంద రెడ్డి గారి ఏకైక వారసుడు గురించి తెలీదు అని చెప్పడం అనేది అబద్ధం. ఎందుకంటే సిబిఐ ఇన్వెస్టిగేషన్లో సునీతారెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్లో ఒకసారి ఫస్ట్ స్టేట్మెంట్లోనేమో నాకు తెలీదు అని అంటది, సెకండ్ స్టేట్మెంట్లో నాకు తెలుసు అని అంటది, నేను ఆమెను కలిశాను, చీర కూడా పెట్టాను అని అంటది. ఇలా రకరకాల స్టేట్మెంట్లు సునీతారెడ్డి గారు సిబిఐకి ఇచ్చిన 13 స్టేట్మెంట్లు అనుకుంటా. 13 స్టేట్మెంట్లో చాలా డైవర్ట్, చాలా చేంజెస్ జరుగుతూ ఉన్నాయి. ఆ చేంజెస్ ఎందుకు వస్తున్నాయి కూడా వాళ్ళు సమాధానం. సో ఆ సెటిల్మెంట్ విషయం పక్కన పెడితే, అంటే ఆ సెటిల్మెంట్ ద్వారా మనకు అర్థమైంది ఏం విషయం ఏంటంటే, వివేకానంద రెడ్డి గారు చనిపోయే ముందల తన సైకలాజికల్గా, ఫైనాన్షియల్గా చాలా దెబ్బతిని ఉన్నారు, చాలా బాధలో ఉన్నారు అనేది అయితే మనకి అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇంకో టాపిక్ వస్తే ఏంటంటే, ఒక వ్యక్తిని చంపటం అంటే, ఒక వ్యక్తిని చంపారు అంటే ఒక ఇన్వెస్టిగేషన్, ఏ ఇన్వెస్టిగేషన్ చేసినా లేకపోతే ఒక కామన్ సెన్స్తో మనం బయట వ్యక్తిగా మనం చూసినా మనం అడగాల్సిన ప్రశ్నలు ఏంటంటే, ఎవరు చెప్పారు, ఎందుకు చంపారు, చంపిన ద్వారా వాళ్ళకి వచ్చిన లాభం ఏంటి, హూ కిల్, వై దే కిల్, వాట్ దే గెయిన్ అనే ప్రిన్సిపల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో దస్తగిరిని ఫస్ట్ టైం సిబిఐ వాళ్ళు స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు దస్తగిరి క్లియర్ కట్గా చంపిన 5 మోటివ్స్ చెప్పాడు ఫస్ట్ స్టేట్మెంట్లో, ఎవరెవరు ఎందుకు చంపారు అని. ఎందుకంటే ఆయనకంటే తెలుసు దస్తగిరికి అంటే, వీళ్ళు ప్లానింగ్ వేసుకుంటున్నప్పుడే ఎవరు ఎందుకు చంపుతున్నారో కనుక్కోకుండా అయితే మర్డర్ చేయరు వాళ్ళు. సో కాబట్టి వాళ్ళకి తెలుసు ఒక్కొక్కరు ఎందుకు ఆయన చంపడానికి వస్తున్నారు అనేది. సో ఈ మిగతా 4 లైక్ సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకరి, దస్తగిరికి పర్సనల్ కారణాలు ఉన్నాయి. సో ఒక్కొక్కరి పర్సనల్ కారణాలుగా వాళ్ళు చాలా బలంగా గర్జుతో ఆయన మీద
కోపంతో ఉన్నారు. ఆ పర్సనల్ కారణాలు ఏంటి అనేది కూడా మీరు కొంచెం రీసెర్చ్ చేసినా, కొంచెం అటు ఇటు యూట్యూబ్ని అటు ఇటు తిప్పినా మీకు అర్థమైపోద్ది. అండ్ ఎర్ర గంగిరెడ్డి ఈ మిగతా నలుగురికి తన రీజన్ ఏం చెప్పాడు అంటే, ఈ బెంగళూరు సెటిల్మెంట్లో నాకు డబ్బు రావాలి, అందుకే నేను చంపుతున్నా అని ఎర్ర గంగిరెడ్డి ఈ మిగతా నలుగురికి చెప్పాడు. ఈ బెంగళూరు సెటిల్మెంట్ డబ్బు వచ్చింది లేదు, పోయింది లేదని మనకి ఇందాక మాట్లాడుకున్నట్టు తెలుసు. సో ఆ ఎర్రగంగిరెడ్డి వీళ్ళకి నలుగురికి చెప్పిన రీజన్ అనేది ఫేక్. సో ఈ సిబిఐలో ఈ కేసు మీకు కావాలంటే దానికన్నా ముందులో మీకు నేను దస్తగిరి ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు, వినండి. ఏదో మాట్లాడంటే సరే అని చెప్పి ఆయన సోఫా నుంచి బెడ్రూమ్లోకి పోవడం జరిగింది. ఆయన బెడ్రూమ్లోకి పోయాడు, మేము కూడా బెడ్రూమ్లోకి పోయిన తర్వాత ఏమో చెప్పండి అంటే, ఏం లేదు ఇట్లా వాటర్ అడుగుతున్నారు, ఏదన్నా వాటర్ మాట్లాడడం జరిగింది. అంటే ఇది బెంగళూరు సైడ్ విషయంలో అంటే లేదు నేను ఇవ్వనని చెప్పినాను కదా, పళ్ళ విశ్వసిస్తాను నువ్వు. బెంగళూరు సైట్ కి సంబంధించినటువంటి వాటా విషయాన్ని ఎర్రగంగారెడ్డి అండి. ఓకే, ఎర్రగంగారెడ్డి అడగడం జరిగింది సార్. బెంగళూరులో మరి ఎన్ని సైడ్ పంచాయతీలు చేసినారు మొన్న నాకైతే క్లారిటీ లేదని నా ముందు జరిగిన విషయం అది. సో ఇక్కడ మనకు అర్థమవుతుంది, ఎర్రగంగిరెడ్డి అక్కడ కూడా మాట్లాడాడు బెంగళూరు సైట్. ఆ బెంగళూరు పంచాయతీలో వచ్చిన డబ్బు లేదు, పోయిన డబ్బు లేదు, అది ఆ సైట్ ఫేకు అనే విషయం మనం ఆ పంచాయతీ గురించి తెలుసుకుంటే అర్థమైపోద్ది. సో ఇక్కడ ఎర్రగంగిరెడ్డి మోటివ్ అనేది ఫేక్. సో కొన్ని ప్రాపగాండా సినిమాల్లో తీసిన, ఈ వివేకానంద రెడ్డి గారి మర్డర్ మీద తీసిన ప్రాపగాండా సినిమాల్లో కూడా అండ్ సిబిఐ ఇన్వెస్టిగేషన్లో ఛార్జ్ షీట్లో మెయిన్ హెడ్డింగే ఈ జరిగిన సంఘటన మర్డర్ అండ్ రాబరీ అనే హెడ్డింగ్తో స్టార్ట్ అవుద్ది. అంటే ఇది మర్డర్తో పాటు రాబరీ జరిగింది. ప్రాపగాండా సినిమాల్లో కూడా మీరు అబ్జర్వ్ చేసే సీన్లలో మీకు తెలుస్తుంది, ఒక డాక్యుమెంట్ తీసిపోయారు. ఎర్రగంగిరెడ్డి కూడా తన సిబిఐ ఇచ్చిన స్టేట్మెంట్లో చెప్పాడు. ఏం చెప్పాడు? మేము చంపిన తర్వాతకి మేము బాత్రూంలో తీసుకెళ్ళి మేము చంపుతుంటే ఎర్రగంగిరెడ్డి వెళ్ళి ఒక డాక్యుమెంట్లు సీల్డ్ డాక్యుమెంట్లు అయితే తీసుకున్నాడు అనేది ఎర్రగంగిరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్. ఆ సీల్డ్ డాక్యుమెంట్లు ఏంటి, ఆ డాక్యుమెంట్లు తీసుకోవాల్సిన అవసరం ఏంటి ఎర్రగంగిరెడ్డికి అనేది ప్రశ్న. ఇక్కడ ఈ డాక్యుమెంట్ విషయం గురించి కానివ్వండి, సునీత రెడ్డి గారు ఏ ప్రెస్ మీట్లో మాట్లాడు ఆ డాక్యుమెంట్ల గురించి కానీ, ఆ డాక్యుమెంట్ సిబిఐ కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయలేదు. అంటే సిబిఐకి అన్నీ తెలుసు, బట్ సిబిఐ కొన్ని విషయాలు దాస్తుంది. ఎందుకు దాస్తుంది, సిబిఐ ఎందుకు డైవర్ట్ చేస్తుంది, సిబిఐ డైవర్ట్ చేస్తాను అన్నదానికి కూడా ఆధారాలు ఉన్నాయి. సో డాక్యుమెంట్లు ఏంటి అనేది ఇక్కడ ప్రశ్న. ఆ డాక్యుమెంట్లు ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఈ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసుని ఎక్కువగా ఒక పొలిటికల్ కేసుగా, ఒక పాలిటిక్స్ కోసం, రాజకీయాల కోసం చేసిన హత్యగా మార్చాలని చూస్తున్నారు. కానీ అది పొలిటికల్ కేసు కాదు అని ఒక చిన్నపిల్లగారికి కూడా అర్థమవుతుంది. ఒక వివేకానంద రెడ్డి గారు చనిపోవటం ద్వారా వైఎస్ఆర్సీపీకి నష్టం తప్ప మీకు ఎక్కడగా లాభం ఉండదు. ఒక ఎంపీ సీటు కోసం, ఒక రాజకీయ లబ్ధి కోసం చంపటం అనేది చాలా సిల్లీగా ఉంటుంది మీకు. సో మీరు ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, ఈ రెండో పెళ్లి గురించి సునీత రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్లో ఒకసారేమో నాకు ఆ రెండో పెళ్లి గురించి తెలీదు అంటుంది, ఒకసారికి ఏమో నాకు తెలుసు, నేను ఆమెను కలిశానంటుంది. ఇలా స్టేట్మెంట్ డైవర్ట్ అవుతూ ఉన్నాయి. ఒకసారికి మీడియాలో కూడా మీడియా అడిగినప్పుడు కూడా ఏం చెప్పింది చూడండి. మేడం, వివేకానంద రెడ్డికి సంబంధించి రెండవ భార్య ఉంది, ఒక కుమారుడు ఉన్నాడు. ఆ విషయాన్ని మీరు ఎప్పుడు కూడా బయటకి వెల్లడించడం లేదు. వాళ్ళకి సంబంధించి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ యొక్క సీటు విషయము, ఆమెకు సంబంధించి ఒక ఇల్లు ఇప్పియాలనే అంశానికి సంబంధించి మీ కుటుంబం మధ్య పెద్ద ఎత్తున వివాదం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు, అసలు రెండో వివాహం జరిగిందా, అతనికి కుమారుడు ఉన్నాడా లేదా, మీరు ఏం చెప్తారు క్లారిటీ? సింపుల్ ఆన్సర్, ఎక్కడ చూసినా కానీ ఇదే, నో ఐడియా. ఆమె ఆ విషయం గురించి మీడియాతో మాట్లాడే లీస్ట్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఆ టాపిక్ గురించి వీళ్ళు ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు? సో ఈ కేసులో మనం ఇంకా అతి ముఖ్యంగా కన్సిడర్ చేయాల్సిన వ్యక్తి పిఏ కృష్ణారెడ్డి గారు. సో ఆ పిఏ కృష్ణారెడ్డి ఫస్ట్ టైం ఆ మర్డర్ సీన్లోకి వెళ్ళింది, ఇంటికి వెళ్ళి చూసిన వ్యక్తిలో మొదటి వ్యక్తి పిఏ కృష్ణారెడ్డి. సో ఆయన మాట్లాడింది కానీ, ఆయన వాంగ్మూలం కానీ చూస్తేనే అక్కడే కేసు క్లోజ్ అయిపోద్ది.
సో దానికన్నా ముందర ప్రతిసారి వీళ్ళు అనే మాట హార్ట్ అటాక్ అని ఎందుకు అన్నారు, హార్ట్ అటాక్ అని ఎందుకు అన్నారు అని అంటున్నారు. ఆ హార్ట్ అటాక్ అన్నారు కాబట్టి వాళ్ళకి ఆ మర్డర్కి సంబంధం లేదని క్లియర్ కట్గా తెలిసిపోతుంది. సో ఎందుకంటే చంపిన హంతకులు అక్కడ బలవంతంగా లెటర్ రాపిచ్చి పోయారు. సో అది దస్తగిరి కూడా అందరికి తెలిసిన విషయమే, చాలా ఇంటర్వ్యూలో చెప్పిండు, సో వాంగ్మూలంలో కూడా ఇచ్చిండు. సో అక్కడ హంతకుల యొక్క లక్ష్యం ఏంటి, మర్డర్ని ఆ లెటర్లో ఉన్న వ్యక్తి పేరు మీద, డ్రైవర్ ప్రసాద్ అనే పేరు మీద, ఆ పేరుకి డైవర్ట్ చేయాలని, ఆ ప్రసాద్ అనే మీద ఆ మర్డర్ని వేయడం అనేది ఆ మర్డర్ చేసిన వాళ్ళ యొక్క లక్ష్యం. అది ఆ మర్డర్ని ఈ వైసీపీ వాళ్ళ జగన్, అవినాష్ రెడ్డి చేపించుంటే హార్ట్ అటాక్ అనేది రాదు అసలు. ఎందుకంటే అప్పుడు వాళ్ళ ప్లాన్లో లేకుండా ఎందుకు చెప్తారు వాళ్ళు, హార్ట్ అటాక్ అని ఎందుకు చెప్తారు, ఆ లెటర్లో ఉన్నోడే చంపిందని చెప్తారు. సో ఆ హార్ట్ అటాక్ అంతంలోనే వాళ్ళకి సంబంధం లేదని తెలిసిపోతుంది. ఆ సంబంధం లేదనే విషయం అది చిన్న పోరగాడికి అర్థమవుతుంది. పులివెందుల్లో ప్రతి ఓడికి తెలిసింది, గ్రౌండ్ రిపోర్ట్ అది. సో ఎందుకు చేశారని కనుక్కోవడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇవి మాట వినండి. మాట్లాడేవాళ్ళం కదా వాళ్ళు కూడా. మళ్ళీ సిబిఐ హ్యాండిల్ చేసినాక వాళ్ళకి కూడా సహకరించామని చెప్పేవాళ్ళు మాకు, సునీత రాజశేఖర రెడ్డి. మేము వాళ్ళు ఎప్పుడు చెప్తే ఆ టయానికి రెడీగా పోయి మేము వాళ్ళు చెప్పిన దానికి సమాధానం చెప్పి మేము వచ్చేవాళ్ళం. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఢిల్లీకి రమ్మని చెప్పి పిలిచారు. ఆ విషయం నేను నరేంద్ర రాజశేఖర్ చెప్పిన, అంటే ఢిల్లీకి రమ్మంటున్నారు అంటే, వీళ్ళు 4 రోజుల్లో మళ్ళీ రావచ్చు, వాళ్ళకి సహకరించు, అక్కడ పోయి ఏం కాదు నేనే ఫ్లైట్ టికెట్ అని బుక్ చేస్తాను, అక్కడ రూమ్ అని ఏర్పాటు చేస్తాను, వెళ్ళు అన్నాడు. అక్కడ పోయిన తర్వాత వాళ్ళు 4 రోజులు పెట్టుకున్నారు. 4 రోజులు పెట్టుకొని మధ్యలో ఈ రామ్ సింగ్ సార్ వచ్చి నేను చెప్పిన విధంగా నువ్వు చెప్తావా లేదా అనేది కొట్టేది. ఏం చెప్పమని అడిగేవాడు? అక్కడ ఏం చెప్పడు, నేను మేనేజ్ చేసినారు నువ్వు చెప్పు. ఎవరు మేనేజ్ చేశారని అడిగారు? రామ్ సింగ్ సార్. ఎవరు మిమ్మల్ని మేనేజ్ చేశారు? అది నా సిటీ శంకర్ రెడ్డి గారు. నువ్వు మేనేజ్ చేసినారు, నువ్వు చెప్పడం లేదు, లేకపోతే నేను నీ బెయిల్ క్యాన్సిల్ చేసి నేను జైలు పంపిస్తాము, మేము చెప్పినట్టు నువ్వు చెప్పకపోతే అని. ఇట్లా మీరు ఎన్ని చెప్పినా నేను చెప్పాల్సి చెప్తున్నాను అంతే. ఇక్కడ అర్థమవుతుంది. సో ఈయన ఎవరు అంటే, ఈయన ఫస్ట్ టైం ఆ సీన్లోకి వెళ్ళి ఆ లెటర్ చూసిన వ్యక్తి. ఆ లెటర్ తీసి ఈయన ఫోటో తీసి ఎవరు పంపించారు, ఆ వివేకానంద రెడ్డి అల్లుడైన రాజశేఖర రెడ్డి గారికి ఆ ఫోటో పంపించిన మొదటి వ్యక్తి ఈయన. సో అప్పుడు ఆయన ఏమన్నారు, ఆ అల్లుడి గారు రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారు, ఆ లెటర్ని దాచిపెట్టు అని చెప్తే దాచిపెట్టిన వ్యక్తి ఈయన. తర్వాతకి రాజశేఖర రెడ్డి గారు ఆ ఫోను నువ్వు వెళ్ళి ఎస్ఐ గారికి ఇవ్వు అని చెప్తే అక్కడున్న ఎస్ఐ గారికి ఇస్తే ఆ ఎస్ఐ గారితో ఆయన ఏదో మాట్లాడితే ఈయన తీసుకెళ్ళి ఆ ఎస్ఐ గారే కంప్లైంట్ రాసి ఈయన సైన్ పెట్టించుకున్నాడు. ఈయన సైన్ పెట్టించుకొని బయటకు వచ్చేటప్పుడే ఆ పోలీస్ స్టేషన్ దగ్గర ఈయన చెప్తున్న ప్రకారం అక్కడ మర్డర్ చేసిన వాళ్ళందరూ లైక్ ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, గజల్ ఉమాశంకర్, దస్తగిరి వీళ్ళందరినీ ఆయన అక్కడ చూశారు ఆయన. సో ఈ ఇంటర్వ్యూ మీరు చూస్తే మొత్తం ప్లే చేయలేము కాబట్టి చెప్తున్నా, ఈ ఇంటర్వ్యూ మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇచ్చిన క్లిప్ ప్రకారం మనం చూస్తే ఏమన్నారు, రాజశేఖర రెడ్డి గారు, సునీత గారు ఏం చెప్పేవారు, నువ్వు సిబిఐకి సహకరించు, నువ్వు అక్కడ ఢిల్లీకి వెళ్ళడానికి కానీ ఏదైనా కానీ ఆ రాజశేఖర రెడ్డి గారే ఆ డబ్బులు పెట్టుకొని ఆయనకి అది పంపించాడు. నువ్వు వీళ్ళ ప్రతిసారి చెప్పేది ఏంటి, సిబిఐకి సహకరించు. సిబిఐ చీఫ్ అయిన రామ్ సింగ్ గారు ఏమడుగుతుండు, ఏం సహకరించమని అడుగుతండి ఈయన్ని, నిన్ను ఆల్రెడీ ఎవరు మేనేజ్ చేశారని చెప్పు, నిన్ను ఆల్రెడీ అవినాష్ రెడ్డి మేనేజ్ చేసిందని చెప్పమని అడుగుతాడు. ఇలా ఇక్కడ అర్థమైపోతుంది వాళ్ళు ఏం సహకరించమంటున్నారు, సిబిఐ ఏం సహకరించమని అడుగుతుంది, ఇక్కడ అర్థమైపోతుంది. ఎక్కడికి రావాలని చెప్పి ఫోన్ చేసిన, కొత్త ఆఫీస్కి వచ్చేసే అన్నారు. కొత్త ఆఫీస్ పైన వాళ్ళు వచ్చారు, వస్తానే నువ్వు రామ్ సింగ్ సార్ వాళ్ళకి సహకరించు, లేకపోతే నేను చాలా ఇబ్బందులు పడతావు, నువ్వు సహకరిస్తే నేను సేవ్ చేస్తాను మేము, ఇదొకటే మార్గం, వేరే ఏం లేదు. రామ్ సింగ్ సార్కు సహకరించమంటూనే ఏం చెప్పారు, ఆయన చెప్పిన విధంగా చెప్పినట్టు చేయంటారు. అంటే మధ్యలో రాజశేఖర్ రెడ్డి అడిగేటాడు, నరేంద్ర రాజశేఖర్ రెడ్డి, అవినాష్ నిన్ను మేనేజ్ చేశాడు అని. రాజశేఖర్ రెడ్డికి నేను ఎట్లా మాట్లాడుతున్నాను, ముసలు అట్లా మాట్లాడడానికి, నువ్వు నన్ను మేనేజ్ చేయాలంటే పర్వటకు పొద్దు పుట్టాలా, నువ్వు మాట్లాడొద్దని చెప్పాను నేను. ఇంకా ఆడ కూడా వాళ్ళకి నేను మేనేజ్ చేశాను అది ఇది అంటే నాకు కోపం వచ్చింది. నాకు కోపం వచ్చి మాట్లాడితే సునీత కూడా నా మీద ఫైర్ అయింది.
ఫైర్ అయితే రాజశేఖర్ రెడ్డి నన్ను సముదాయించాలని భుజం తగ్గస్తాను. ఏమని ఫైర్ అయింది సునీత మీ మీద? ఏమనుకుంటున్నావు, నేను కాపాడలేరు అది అని. నన్నేం దీంట్లో మార్పు ఉండదు, మీరు పని చేసినంత మాత్రం మీరు చెప్పినట్టు చెప్పాలని ఏం లేదుగా అని చెప్పి నేను సీరియస్ అయినా. దానికి సంబంధించడానికి నన్ను రాజశేఖర్ నా దగ్గరకు వచ్చాడు, పక్కన కూర్చొని నుంచి లేచి. అప్పుడు సునీత రాజశేఖర్ నువ్వు ఏమన్నది, కృష్ణాన్ని మనం సహకరించకపోతే నువ్వు జైలు పోతావు అనేది. అప్పుడు ఏంది ఈ బాబు ఇట్లా మాట్లాడుతుంది, ఇది ఏందో అన్నమాట రాజశేఖర్తో. ఏమని? నువ్వు కృష్ణాన్ని మనం సహకరించకపోతే నువ్వు జైలు పోతావు అని రాజశేఖర్ అన్నది. అంటే దాని అర్థమైంది నాకు అర్థం కాదు, ఇది ఏందో దీంతో. దాని అర్థం ఏంటంటే, సో ఇక్కడ మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఇవి ఈయన చెప్పేది ఏంటంటే, ఆ సిబిఐ ఇన్వెస్టిగేషన్ అయిపోయినాక వాళ్ళ అబ్బాయిలతో ఈయన్ని హైదరాబాద్లో వాళ్ళ ఇంటికి, సునీత అని రాజశేఖర్ రెడ్డి ఉన్న ఇంటికి పిలిపించుకున్నారు వాళ్ళిద్దరు. పిలిపించుకొని నువ్వు సిబిఐకి సహకరించట్లేదంట, సిబిఐకి సహకరించు అని అంటున్నారు. అంటే సిబిఐ ఏం అడుగుతుందో మనం ఇందాక చూసినాగా, సిబిఐకి సహకరించమని ఎవరు అంటున్నారు? రాజశేఖర్ రెడ్డి, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటుండు సిబిఐకి సహకరించమని. సో ఆ సిబిఐకి నేను సహకరించనని నేను అంటుండు, సిబిఐకి సహకరించడం. అప్పుడు సునీత రెడ్డి గారు ఈయన మీద ఫైర్ అయింది. ఫైర్ అయ్యి అదే క్రమంలో వాళ్ళ ఆయనతో, ఈ కృష్ణారెడ్డి మనకి సపోర్ట్ చేయకపోతే నువ్వు జైలుకు పోతావు అని వాళ్ళ ఆయనతో, అంటే రాజశేఖర్ రెడ్డి జైలుకు పోతాడని అంటుంది. రాజశేఖర్ రెడ్డి ఎందుకు జైలుకు పోతాడు అంటే అసలుకి ఆ కోణం నుంచి అసలు ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా? ఒక పాయింట్లో సునీత రెడ్డి గారు గూగుల్ టేక్అవుట్లు, కాల్ రికార్డింగ్లు అన్నీ బయటకు తీస్తున్నారు, కానీ ఒకసారి ఆరోపణలు వస్తున్నాయిగా వాళ్ళ ఆయన మీద. ఆయన అదే ఆ టైంలో ఆయన భర్త గారి కాల్ రికార్డింగ్ బయట తీస్తే ఆరోపణలు పోతాయి కదా, ఎందుకు చూపించట్లేదు? అంత క్లారిటీగా మాడుతున్నప్పుడు భర్త కాల్ రికార్డింగ్లో కూడా బయటకు తీయచ్చు కదా, ఎందుకు తీయట్లేదు? ఇక్కడ ఏంటంటే ఇది రాజకీయ రంగు పులుముతున్నారు, కానీ ఇది రాజకీయాల కోసం చేసిన హత్య కానే కాదు. ఇది కేవలం ఆస్తి కోసం జరిగిన హత్య. ఆస్తి కోసం అని ఏంటంటే, ఇందాక మనం సగంలో ఆపిన పంచాయతీ కంటిన్యూషన్ ఏంటంటే, ఆయనకి డబ్బు రాలేదు ఆ పంచాయతీలో, అదే బెంగళూరు సెటిల్మెంట్లో. కానీ ఆయనకి డబ్బు అవసరం. డబ్బు ఎందుకు అవసరం? ఆయన భార్యకి కొడుక్కి డబ్బు ఇవ్వాలి కాబట్టి డబ్బు అవసరం. సో అప్పుడు ఏం చేశాడంటే, ఆయన ఇంకో దారి లేక, చెక్ పవర్ లేక ఆయన ఏం చేశాడంటే, ఆయన సగం ఆస్తిని వీలునామా రాశాడు. వీలునామా రాసి నా ఆస్తిలో ఎక్కువ శాతం నా భార్యకి, నా కొడుక్కి, నాకు ఉన్న ఏకైనా కొడుక్కి అని రాశాడు. ఆ వీలునామా అని వీలునామా అని ఒక ఆరోపణ ఉంది కదా, ఆరోపణే కాదు, చాలా కోణంలో నుంచి చూస్తే అది వీలునామానే. ఆ వీలునామా కాదు అని చెప్పాల్సింది ఆ కోణం నుంచి అసలు సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తుందా? ఎప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ మొత్తం ఎటు చూసి ఇది పొలిటికల్గా వైఎస్ఆర్సీపీ కానీ అవినాష్ రెడ్డికి రుద్దటమే అని చూస్తున్న తప్ప, ఇన్వెస్టిగేషన్లో తీసుకెళ్ళిన డాక్యుమెంట్లు ఏంటి అని అడిగిందా ఎప్పుడైనా? అదే కాదు, ఎప్పుడైనా సునీత రెడ్డి గారు ఇంటర్వ్యూలోకి వచ్చి మా నాన్నని చంపి కొన్ని డాక్యుమెంట్లు తీసుకెళ్లారు, ఆ డాక్యుమెంట్లు ఏం తీసుకెళ్లారు అని చెప్పిందా, అడిగిందా? కనీసం లేదు. ఇది దీనివల్ల నష్టపోయింది అవినాష్ రెడ్డో వైఎస్ఆర్సీపీఓ కాదు. ఎందుకంటే ట్రయల్కి వచ్చినప్పుడు తెలుస్తుంది. ఈ ట్రయల్కి వచ్చే లోపల రాజకీయంగా కొంచెం ఎఫెక్ట్ చేయడానికి వేరే పార్టీలు, ప్రతిపక్షాలు వాడుకుంటున్నాయి తప్ప, ట్రయల్కి వచ్చినప్పుడు ఈ కేసు ఎమ్మట అయిపోద్ది. కానీ ఈ కేసులో అన్యాయం జరిగేది ఎవరికి అంటే, వివేకానంద రెడ్డి గారి ఫ్యామిలీకి, ఆ వివేకానంద గారి కొడుక్కి. ఎందుకంటే ఆ విషయం గురించి ఇక్కడ ఎవరు మాట్లాడట్లా. ఆ వీలునామాల గురించి కానివ్వండి, ఆ పెళ్లి గురించి కానివ్వండి, ఆ అబ్బాయి గురించి అనేది ఎవరు మాట్లాడట్లేదు. సో మళ్ళీ మనం బ్యాక్ టు ద కేసుకి వస్తే, మర్డర్ జరిగిన వాళ్ళ మోటివ్లో, మిగతా వాళ్ళ మోటివ్లోనే, పర్సనల్ మోటివ్లోనే ఎర్రగంగిరెడ్డి మోటివ్ ఫేక్ అని తెలిసింది. ఎర్రగంగిరెడ్డి కొన్ని డాక్యుమెంట్లు తీసుకెళ్ళాలని తెలిసింది. ఆ డాక్యుమెంట్లు వీలునామాలే అనుకుంటే, ఆ వీలునామా తీసుకెళ్ళి ఎవరికి ఇస్తుంది అంటే, ఇప్పుడు ఇక్కడ మోటివ్ ఆఫ్ మర్డర్ ఎవరికి ఎక్కువ ఉంది? అసలు ఎర్రగంగిరెడ్డి హిస్టరీ తీస్తే, ఎర్రగంగిరెడ్డి కనెక్షన్స్ తీస్తే, ఎర్రగంగిరెడ్డి ఎవరికి క్లోజ్? అసలు ఎర్రగంగిరెడ్డి ఇంతకుముందు ఏం పనులు చేసిండు చూస్తే, షేక్ షమీం గారు ఇచ్చిన సిబిఐ స్టేట్మెంట్లో ఎర్రగంగిరెడ్డి ఒకసారి ఆవిడ ఉంటున్న ఇంటికి వచ్చి
మీరు వివేకానంద రెడ్డి గారిని వదిలేయకపోతే, విడాకులు ఇవ్వకపోతే మీరు చాలా పెద్ద పెద్ద పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నర్రెడ్డి సునీత గారు, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని వదలరు అని షేక్ షమీం గారికి వార్నింగ్ ఇచ్చారు. ఎవరు? ఎర్రగంగిరెడ్డి. ఎందుకంటే ఎర్రగంగిరెడ్డి వైఎస్ఆర్సీపీ ఫ్యామిలీకి దగ్గర కాదు, అవినాష్ రెడ్డికి దగ్గర కాదు. ఎర్రగంగిరెడ్డి ఎవరికి దగ్గర అంటే నర్రెడ్డి ఫ్యామిలీకి దగ్గర. నర్రెడ్డి సునీత మనిషి, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి మనిషి. సో ఫస్ట్ నుంచే మనకు అర్థమైంది. ఫస్టే ఈయన వెళ్ళి వార్నింగ్ ఇచ్చిండు వదిలేమని. ఈ విధంగా చూసుకున్నట్టయితే ఎర్రగంగిరెడ్డి ఎందుకు చంపుంటాడు? ఆ వీలునామా కోసం చంపుంటాడు. ఆ వీలునామా ఎవరికి ఇస్తాడు? ఇక్కడ ఆస్తి విడిపోతుంది. ఆస్తి విడిపోవటం వల్ల ఎవరికి నష్టం ఉంది? ఈ కేసుని ఎవరికి కావాల్సిన కోణాల్లో వాళ్ళు చూస్తూ, ఎవరికి కావాల్సిన స్టేట్మెంట్లు వాళ్ళు ఇచ్చుకుంటూ, రాజకీయ ప్రయోజనాల కోసం, తప్పించుకోవడం ప్రయోజనాల కోసం అందరూ మాట్లాడుతున్నారు తప్ప నిజంగా ఈ కేసుని చూడాల్సిన కోణం ఏంటంటే ఇక్కడ ఒక కుటుంబం అనేది అన్యాయం జరిగింది. ఇక్కడ వివేకానంద రెడ్డి గారి కొడుకుకి అన్యాయం జరిగింది. వివేకానంద రెడ్డి గారి కేసుని నిజంగా సాల్వ్ చేయటం అన్నా, ఆయన హత్యకి న్యాయం చేయటం అన్నా ఏంటంటే ఆయన కోరుకున్న ఆస్తిని ఆయనకు అందజేయటం. సో సునీతారెడ్డి గారు ఇందులో సింపుల్గా వాళ్ళ ఆయన ఇన్వాల్వ్ అయ్యడం, సింపుల్గా మనకి కొన్ని క్వశ్చన్స్ అడిగా, బేసిక్ క్వశ్చన్స్ అడిగినా తెలిసిపోద్ది. ఎందుకంటే వాళ్ళు ఒకసారికి ఇచ్చిన స్టేట్మెంటు వేరే వేరే స్టేట్మెంట్ ఎందుకు చేంజ్ ఉంది? సొంత తండ్రిని నడికిన దస్తగిరే నీ అప్రూవల్గా మారితే ఆ దస్తగిరి బెయిల్కి అప్లై చేస్తే ఆ బెయిల్కి సునీత గారు ఎందుకు ఇంకో పిటిషన్ వేయలేదు ఎగనెస్ట్గా? అవినాష్ రెడ్డి బెయిల్ అప్లై చేసినప్పుడు ఎగనెస్ట్గా పిటిషన్ వేసినప్పుడు సొంత తండ్రిని నరికిన దస్తగిరికి ఎందుకు వేయలేదంటే బయటకు వచ్చినప్పుడు ఆయన మైండ్ని వాష్ చేయొచ్చు, డైవర్ట్ చేయొచ్చు. దస్తగిరి ఫస్ట్ టైం ఇచ్చిన జెన్యున్ స్టేట్మెంట్ ఏంది? ముందు మారుతున్న కొద్ది స్టేట్మెంట్ వెళ్ళిపోతున్నాయి. ఫస్ట్ ఆ లెటర్ని ఎవరు దాచిపెట్టమన్నారు? ఇవన్నీ మనం బేసిక్ క్వశ్చన్స్ అడిగినా ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనేది అర్థమవుతుంది. దస్తగిరి ఒక స్టేట్మెంట్లో చెప్పాడు, నేను గొడ్డలు పెట్టి నరికేటప్పుడు ఒక డాక్యుమెంట్లు తీస్తుంటే, ఎర్రగంగిరెడ్డి డాక్యుమెంట్ ఏదో తీస్తుంటే, ఆ డాక్యుమెంట్ ఏందో తెలియదు దీనికి, ఎందుకంటే నేను చదువుకోలేదు కాబట్టి. ఆ డాక్యుమెంట్ ఏందో తీస్తుంటే అవి తీయద్దరా లాస్ట్ వరకు ఆయన చేయబెట్టి చూపించారు, నేను ఆ చేయి మీద నరికాను అన్నాడు. ఆ లాస్ట్ వరకు పోరాడే ఆ డాక్యుమెంట్లు ఏంది? వివేకానంద రెడ్డి గారు లాస్ట్ చివరి దాకా తన ప్రాణం పోయే వరకు ఆ డాక్యుమెంట్లు తీసుకెళ్ళి దాని డాక్యుమెంట్లు ఏముంటాయి? బీఫామ్లు అయితే ఉండవుగా, ఇవి డబ్బు అయితే ఉండదు కదా. ఏముంటుంది? ఆయన డబ్బుకు మించింది ఒకటి ఉంటుంది, ఆయన ఆస్తి ఉంటుంది, ఆయన వారసుడి యొక్క భవిష్యత్తు ఉండొచ్చు. ఆ కోణంలో అసలు ఎందుకు సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు? సిబిఐని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు? సిబిఐలో ఎవరు ఉన్నారు స్లీపర్ సెల్స్? ఇవన్నీ ఆలోచించాలి. ఈ కేసుని చూడాల్సిన కోణం, నిజమైన కోణం, కొత్త కోణం, టాప్ యాంగిల్ వ్యూ అనేది ఇది. ఒక మైనారిటీ కుటుంబానికి ఇక్కడ అన్యాయం జరిగింది. వారికి ఆస్తి అనేది వారికి దక్కటం అనేది న్యాయం. అసలుకి వీళ్ళని ఆదుకోవాల్సింది ఎవరు? నర్రెడ్డి సునీత గారు, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబమే ఇది. ఈ కుటుంబం గురించి వాళ్ళు ఏ రోజు ఎక్కడ మాట్లాడలేదు. ఇంతవరకు అది క్వశ్చన్ అడిగినా దాటేస్తున్నారు. సో ఇదంతా మనం అబ్జర్వ్ చేస్తే అర్థమైపోతుంది. సో వీళ్ళకి న్యాయం జరగటమే వివేకానంద రెడ్డి గారికి న్యాయం జరగటం. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించడం అనేది మనకి అవసరం. సో ఈ కేసులోకి నేను ఇక్కడ బీడీఎస్ఎఫ్గా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఏంటంటే ఇక్కడ ఒక బహుజన మైనారిటీకి అన్యాయం జరిగింది. సో వారికి న్యాయం జరగటమే ఈ కేసుకి న్యాయం జరగటం అనేది కంక్లూషన్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.